అసెంబ్లీలో స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి పార్టీ నేతలతో కలిసి కాంగ్రెస్ భవన్ నుండి ర్యాలీగా వచ్చి ప్రధాన చౌరస్తా వద్ద కేటీఆర్ జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డౌన్ అనుచిత వ్యాఖ్యలు నశించాలి అని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు స్పీకర్ పై, ఎందుకంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం, లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చేసినా గురించి మేము చెప్పుకోకపోతే మీరు చెప్పి ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తాను. మీకు అవగాహన లేదా, తెలివి లేదా? ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కులగణలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుగేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చలవిడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం, వారికి 3,000, 5,000 ప్యాకేజ్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని పెట్టి అది తీసుకుపోయి యూట్యూబ్లలో, గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం. అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చాత కాదు. చేసిన వాటిని సమర్థించుకొస్తా అంటే అడ్డుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. బిడ్డ తోలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదంటే తప్పేమనలే. మీకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అడ్డుకొని చూడండి, చూస్తాం అక్కడ ఎవడైనా మీకు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు ఏం చేసిండ్రు కనుక మీ నాయకుడు ఏంది? ఒక్కొక్కరు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నిన్న మొన్న చూసినా నేను లేనిది చూసి నర్సంపేట ఒకరు ఇక్కడ ఉండి మాట్లాడితే దొంగలు బయటపడతారు కదా అని చెప్పి. ఓకే, ఇక వరంగల్ ఏం చేసేది తెలియదా? పాతోళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు వీళ్ళు? గన్పూర్ ఆయన ఏం చేసాడు? అడ్డుకుంటాడట ఆయన మీద ఉన్న కేసులేంటి, ఆయన చేసిన ఏంటి? ఆయన గోకడం గిల్లడం తప్ప వేరే పని ఉన్నది ఆయనకు? ఆయన మాట్లాడుతున్నాడు, అడ్డుకుంటాడట. మీరు మొన్నటి వరకు ఇటొత్తాం అటొత్తాం పట్టుకొని కాళ్ళు పట్టుకొని తిరిగి ఇలా మీరు మాట్లాడుతూ అయిపోయారు. బిడ్డ మీకు చాతరైతే అభివృద్ధి చేయండి. వరంగల్ జిల్లాకు గతం ఏం జరిగింది, ఈ 15 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు. మీరు సీఎం గారిని అడ్డుకోవటం కాదు కదా, ఆలోచన చేస్తేనే మీ ఈపులు మీ ఇళ్లలో మీ భార్యలే కొడతారు మిమ్మల్ని. అరే అవపడితే లేదురా మీకు? ఇదివరకు బాత్రూంలో తలుపులు పెట్టుకొని నాకే కదరా చెప్పింది, మీరు కేసీఆర్ పట్టించుకుంటాడు, అపాయింట్మెంట్ ఇస్తారని ఏడ్చింది మీరే కదరా. ఇప్పుడు ఇంత మంచిగా కలుతా అంటే ఏం పుట్టింది వాళ్ళు అడ్డుకుంటారంటారని మీ ఇళ్లలోనే మిమ్మల్ని కొడతారు రేపు. అది మర్చిపోకండి.